నమస్తే, వెల్కమ్ టు వైఎస్ జగన్ టీవీ న్యూస్. రాయదుర్గ పట్టణంలో రసభాసగా మారిన రాజకీయం, ఎవరు అసమర్థుడు అంటూ ఫైర్ అయిన మెట్టు. అనంతపురం జిల్లా రాయదుర్గ పట్టణంలో టీడీపీ నుండి వైసీపీ పార్టీలకు స్వచ్ఛందంగా చేరిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేరిన టీడీపీ శ్రేణులు వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ అభ్యర్థులను విమర్శించే స్తోమత నీకు లేదు, కాలవారు అంటూ మెట్టు గోవిందరెడ్డి దీనంగా సమాధానమిచ్చారు. ఎవరు సమర్థులు, ఎవరు అసమర్థులు అంటే ప్రజలు నిర్ణయిస్తారు. 60,000 మెజారిటీ అంటూ విర్రవేగడం కాదు, గెలవడం ముఖ్యం. ఒక్క ఓటుతో గెలిచినా గెలిపే అంటారు, కానీ ప్రజలకు మేలు చేసే దిశగా నా గెలుపు ఉందంటూ స్పష్టంగా క్లారిటీ ఇచ్చిన మెట్టు గోవిందరెడ్డి. అది గురించి మాట్లాడేది లేదు. ఇంకా ఏమన్నా అంతే, ఏను పోతా ఉంటుందప్పా. జనమంతా ఏం చూస్తారా, కుక్కలు చూస్తారా? చూస్తారా? అసమర్థుడు అంట. అసమర్థుడు ఎందుకు ఓడిపోయినప్పా? అసమర్థుడు కదా, నువ్వు మంత్రి కాబట్టి ఎందుకు ఓడిపోతున్నావు? అదేమో సెల్ఫీలు వేస్తుంట. సెల్ఫీలో 23 మంది ఎమ్మెల్యేలు కదా లాస్ట్ టైం. ఎవరు ఇప్పుడు పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు సెల్ఫీలు తీ పంపాను పంపకపోతుందా? సెల్ఫీలు పంపిస్తాడు. పంపి నువ్వు ఉన్నప్పుడు అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు సెల్ఫీలు ఉంటాయి, లేకుంటే సెల్ఫీలు ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ రెడీ లేదేమే. నాదినే 60,000 ఓట్లు గెలుస్తాంట. అది ఇంట్లో నిద్రపోతాయి కదపా. 8 మంది చేర్పించే పని ఏముంది? దీని పిల్లలు కలిసి జనం కలిపే ఉంది. మనం గెలవాలని ఉన్నాము, ఓటుదానికి గెలవాలా ఎంత దానికి కష్టపడుతున్నాము. ఆయన 60,000 గెలిచేవాళ్ళకి సబ్జెక్ట్ వద్దు, ఏమంటవద్దు, అసమర్థుడంట. సమర్థుడు అంటే నువ్వు ఎందుకు ఓడిపోతుంది? నీ పార్టీ ఎంత స్థితి ఓడిపోతుంది? ఆయన లోకేష్ బాబు పెద్ద లోకేష్ బాబు ఏమి ఒక ఎమ్మెల్యే కాకుండా యాదవ్ ఎమ్మెల్సీని వాళ్ళ ఆయన సీఎం, ఇతను మినిస్టర్ అయిపోతా ఒక ఊర్లో ఎమ్మెల్యే కాకుండా వ్యక్తి నా గురించి మాట్లాడతాడా? ఇంత సమర్థుడు ఎవరు? ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా కష్టకాలంలో నా పార్టీ అధికారం లేనప్పుడు గెలిచిన వ్యక్తి నేను, సమర్థుడు నేను, వాళ్ళు అసమర్థుడు అట. మనం జనాలు అనుకుంటా ఓట్లు వేస్తాం, గెలుస్తాం. మెజార్టీ సంబంధం లేదు. మనము గెలవాల. ఒక్కోటితో గెలుపు ఒకటే, ఒక్కోటే గెలిపే కదా. 60,000 ఓట్లు వచ్చిన ఎందుకప్పా ఇంత కష్టపడాలి? ఎందుకు సబ్జెక్టులో ఇప్పుడు అంతా వచ్చినారు, పార్టీలో చేరినారు. ఇప్పుడే వాళ్ళ దగ్గర రికార్డ్ చేయాలి. వ్యాపారం చేసినా, దొంగ వ్యాపారం చేసినా, ఇసి వ్యాపారం చేసినా, ఎడన్నా చూడండి ఒకటన్నా ఒక్క ఎడన్నా కానీ పెట్టుగా ఉందంటే ఫలానా ఇల్లు సైట్ కొంటే ఇది కబ్జా చేసినట్ట. ఆ సైట్ ఉంది కదా, అది మటకరామని చూపిస్తున్నాం కదా, దాని గురించి అది ఒక కామెంట్ అంట. ఏం చేసినప్పంట ఇవి రెండో దొరికింది వాళ్ళకి. అదే చెరువులోన బోర్లు వేసిందనంట. ఎంత చెరువులో బోర్లు అందరూ వేసారు, దొరకకుంటే చెరువులో బోర్లు వేసిందంట. ఇది కోట్లో ఉందంట. చెప్తాను కాదు అది. మూడోది ఆ సైట్ దుడ్లు పెట్టి కొనింది. అది గవర్నమెంట్ పైన రూల్ ప్రకారం తీసుకొచ్చి వాళ్ళు దుడ్లు ఇచ్చి రీచేస్తున్నారు. ఏం చేసింటే ఈ 3 ఆయన చేసిన అందరికి తెలుసు. నా నోటి తెలీదా మీకెంత? మరి మాట ముందు వస్తే అసమర్థుడు. సమర్థుడు అంటే తెలుసు. ఎలక్షన్ అని చెప్తారు, జనాలు చెప్తారు. ఎవరు అసమర్థుడు కాదా? జనాలు చెప్తారు. అసమర్థ పాలన చంద్రబాబు నాయుడు కొడుకు అసమర్థుడు కాబట్టి చిత్తుగా 23 ఓడిపోయి 23 వచ్చిన అది అర్థం కావడం. సమర్థవంతంగా పరిపాలన చేసినా అది గెలుస్తూ ఉంటాయి. గెలవలేదంటే ఏం అర్థం? నువ్వు సరి చేయలేదని, సమర్థుడు కాదని. ఎంత ఉన్నట్లు దిను అసమర్థుడు పెద్ద సమర్థుడు గెలువ. ఇప్పుడు చూస్తామంట ఛాలెంజ్. వ్యక్తిగత ఉండకూడదు. ఎంత వ్యక్తిగత వ్యవసాయం మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. ఎందుకు వ్యక్తిగతంగా పార్టీ గురించి మాట్లాడు, మీరు నాయకుడి గురించి మాట్లాడు. అంతేగాని ఈవిడతో అసమర్థుడు, ఇది పెద్ద సమర్థుడు, దానికే మన ఓడిపోయింది. ఎవరో విలేకరి బాగుంటుంది చెప్పా. ఏం చెప్పా? ఆయన 4 ఓట్లు లేదు చెప్పారు. ఓడిపిస్తలేదా? ఫస్ట్ ఓడిపిస్తలేదా? మాటలు ఎంత మాట్లాడుతుంది మంచిది. నాకేమిటి ఎవరు కామెంట్ చేస్తుంది అదే అడుగుతున్నా, చెప్తాను. ఎవరు ఒకేసారి చెప్పానని చెప్తున్నాను. ఏం చాట్ కాదండి. చాట్ కాదు, తెలుసు కాదబ్బా. చాట్ అయిందని మీకు తెలుసు కదా. ఎలక్షన్ ఏం చేస్తున్నావా? అది గుర్తు పథకం గుర్తుందా? చెప్పండి. అది ఉందా? రాజశేఖర రెడ్డి అంటే 4 చెప్తారు. ఫ్రీ కరెంట్ ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి. ఆరోగ్యశ్రీ ఇచ్చింది ఎవరు? పీజీఎం ఇచ్చింది ఎవరు? 108 పెట్టింది ఎవరు? రాజశేఖర రెడ్డి. ఈ నవరత్నాలు, చేదోడు, ఎన్ని పథకాలు అనుకుంటారు ఇల్లేదా? గుర్తుండవు లేదు మన అందరికీ. అది పేరు చంద్రబాబు పైన గుర్తు పెట్టాలి. జగన్ గుర్తుందా? 14 అన్ని టెంపరీ పనులు చేసి